హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ ఈ మాటను గమనించండి. వారి చేతులు ఏ విధంగా ఉన్నాయో 15వ వచనం చదవమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. చాలమ్మా కదా. ఎట్లున్నాయట నాలుక కానీ చేతులు కానీ ఆ పెదవులు కానీ కదా. ధర్మం చేసిన చేతులు కాదు, మంచి చేసిన పెదవులు కాదు, మంచి మాట్లాడిన నాలుక కాదు. మీ దుష్క్రియలు నాకు